ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 8వ పద్యం. హరినెరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై పొరలు చుండెడి వెర్రి ముక్తికి పోవనేచునే వాడు సంస్మరణమున్ ఎడబాయడన్నడు సత్యమా హరినామ సంస్మరణమొక్క ముహూర్తము చాలు ముక్తిదమౌ నృపా. హరిన్ విష్ణుమూర్తిని ఎరుంగక తెలుసుకొనక ఇంటిలోన్ గృహములందు బహు అనేక హాయనంబులన్ సంవత్సరములు మత్తులో పడిపోయినవాడు అయి దొర్లుచు ఉండేడి ఉంటున్నట్టి వెర్రివాడు ముక్తి మోక్షము కిన్ నాకు పోవన్ వెళ్ళుట నేర్చునే కలుగునా. వాడు అటివాడు సంసారమును అనగా సంసారబంధమును ఎడన్ విడిచి పాయడు పోలేడు ఎన్నడున్ ఎప్పటికిన్ సత్యము నిజము. ఆ హరి యొక్క నామముల సంస్మరణము చక్కటి స్మరించుట ఒక్క ముహూర్తకాలము మాత్రమైనను చాలున్ సరిపోవును. ముక్తి కలిగించున్నది అవున్ అగుటకు కృప అంటే నరులను పాలించువాడా రాజా భావము. విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారములో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమతమవుతూ ఉండే అవివేకి ముక్తికి ఎలా పోగలడు? వాడు సంసార బంధం నుండి ఎన్నటికీ బయటపడలేడు. ఇది నిజం. ఓ రాజా, ఒక్క క్షణమైన హరినామం స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుంది. తరువాత 9వ పద్యం. కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుడను విభుండు ఇలన్ 7 దివుల నేలుచుండి చక్రాది దివుజులు సంగ్రామ భూములన్ ఉగ్రదానవులకు ఓడి వచ్చి దమకొన్ తొడగిన ధర నుండి దివికేగి దాన విభుల అందరవధింప వరమిత్తుమనుచు దేవతలు సంభాషింప జీవితకాలం బుసెప్పుడిదియు. వరము నాకున్ కొండు వరమల్లన్ అనవుడన్ ఆయు ఒక ముహూర్తమంత తడవు గలదటన్ సుపలుక గగనయానమునన్ ఆ మహామనేశ్వరుండు మానవేశ్వరుండు మహికి వచ్చి. కౌరవేశ్వర పరిషన్ మహారాజా, తొల్లి పూర్వము ఖట్వాంగుడు ఈయన సరైనటువంటి అంగములు గలవాడు, 7 ఖండములు అంగములుగా గలవాడు. ఖట్వం అంటే మంచం కూడా చెప్పుకోవచ్చు. అనబడు విభుండు రాజు ఇలన్ భూమిలోని 7 దీవులన్ ఖండములను ఏలుచుండి పరిపాలిస్తూ చక్ర ఇంద్రుడు ఆది మొదలగు దివిజులు దేవతలు సంగ్రామ యుద్ధ భూములలో ఉగ్ర భీకరమైన దానవులు రాక్షసులు కొనుకు ఓడి పరాజితులై వచ్చి తమ వారల కొన్కు తోడున్ సహాయము అడిగినని అడగగా ధరన్ భూమి నుండి దివి స్వర్గము కిన్ నకు ఏగి వెళ్ళి దానవ రాక్షస విభులన్ రాజులను అందరిని వధింపన్ సంహరించగా వరమును ఇచ్చేదము అనుచున్ అని దేవతలు సంభాషింపన్ అడుగగా జీవిత అనగా శేష జీవితం కాలమును చెప్పండి. ఇదే వరము
వరము కోరున్నది నాకు ఉండు మరి ఒక వరమును వల్లన్ అంగీకరించను అనగుడున్ అనగా ఆయువు శేష జీవితము ఒక ముహూర్తము అనగా ఒక ముహూర్త కాలము అంత తడవున్ అంత సమయం మాత్రమే కలదు ఉన్నది అటన్సున్ అని పలుకగా గగన ఆకాశ మార్గ యానమున ప్రయాణముతో ఆ మానవులకు ఈశ్వరుడు ప్రభువు అనగా మహారాజు కట్వాంగుడు మహి భూమి కిని వచ్చి భావము. ఓ కౌరవరాజా, పరీక్షిత్తు పూర్వం కట్వాంగుడు అనే రాజు భూమండలంలోని సప్తద్వీపాలను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలు యుద్ధంలో భీకరులైన రాక్షసుల చేతుల్లో ఓడిపోయి ఆయన దగ్గరకు వచ్చి తమకు సహాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళి దానవరాజులందరినీ కూడా సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి కట్వాంగుణ్ణి వరం కోరుకోమన్నారు. నేను ఎంతకాలం బ్రతుకుతానో చెప్పండి, ఇదే నేను కోరే వరం, మరో వరం నాకు అక్కర్లేదన్నాడు. ఆ మహానుభావుడు, నీకు ఆయువు ఇంకా ఒక ముహూర్తకాలమే ఉంది అని వేల్పులు అన్నారు. వెంటనే ఆ భూపాలుడు విమానం ఎక్కి భూలోకానికి వచ్చాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.